బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. గడిచిన తరగతుల్లో ఈ సృష్టి అంతా కూడా ఒక శాసనంతో నడుస్తోంది, ఈ ప్రపంచంలో ఆ శాసనానికే ఈశ్వరుడు అని పేరు అని చూసాం. అలాగే ప్రతిదీ కూడా ఒక శాసనాన్ని అనుసరించి నడుస్తోంది. ఆ కోణంలో చూసినప్పుడు ఆ ఈశ్వరుడే దేవతగా పిలువబడతాడు అని చూసాం. అలాగా ఈ ఇంద్రియాలకు కూడా దేవతలు ఉన్నారు, అధిష్టాన దేవతలు ఉన్నారు. వారెవరు అన్నది ఇప్పుడు మనం చూడాలి. అయితే ఇది కేవలం పరిచయం కోసమే, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఆ దేవతలు ఎవరు అంటే శ్రోత్రస్య దిగ్దేవత త్వచో వాయుః చక్షుషः సూర్యః రసనాయా వరుణః ఘ్రాణస్య అశ్వినౌ ఇది జ్ఞానేంద్రియదేవతాః. మనం చూసిన నేపథ్యం ఉన్నది కదా, ఆ నేపథ్యంలో నేను ఉండాలి అంటే ఎన్నో ఉండాలి. అలాగే సూక్ష్మ ప్రపంచంలో ఎన్నో శక్తులు నడుస్తూ ఉంటేనే నేను ఉండగలుగుతున్నాను. నా ప్రారబ్ధాన్ని నేను అనుభవించాలి అని అన్నా కూడా ఇవన్నీ నాకు సహకరించాలి. అలా సహకరించడానికి ఎన్ని పెట్టాడో చూడండి. అలాంటి మహా సృష్టిని మనం ఏమని చెప్తాం? మానవుడు తన ప్రారబ్ధాన్ని అనుభవించడం కోసం ఎన్నెన్నో తీసుకుని వచ్చి ఒక చోట పెట్టాడు. ఇక్కడ సూక్ష్మ ప్రపంచంలో ఏ ఏ దేవత మిమ్మల్ని నడుపుతోంది అన్నప్పుడు శ్రోత్రస్య దిగ్దేవత, చెవికి అధిష్టానంగా ఉన్న దేవత, దిక్కులకు ఏ దేవత అధిపతిగా ఉన్నారో ఆ దేవత, నలుదిశలకు అధిపతిగా ఉన్న దేవతే ఇక్కడ చెవికి అధిష్టాన దేవత. తర్వాత త్వచో వాయు, ఈ చర్మానికి అధిదేవత ఎవరు అంటే వాయువు. చక్షుష సూర్య, చక్షువులకు మళ్ళీ ఒక కన్ను అంటే ఇంకో కన్నుకి ఎవరు అని అనకుండా కన్నులకు అధిదేవత సూర్యుడు. రసనాయ వరుణ, నాలుకకు అధిదేవత ఎవరు అంటే ఆ రసం చూపించడానికి, రుచి చూపించడానికి వరుణుడు దేవత. ఘ్రాణస్య అశ్వినౌ, ముక్కుకి అధిదేవత ఎవరు అంటే అశ్విని కుమారులు, వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు ముక్కుకి అధిదేవతలు. ఇది జ్ఞానేంద్రియ దేవత. ఆ విధంగా జ్ఞానేంద్రియ దేవతలు చెప్పబడ్డారు. వీటికి కూడా చాలా తర్కాన్ని ఉపయోగించి పేర్లు పెట్టారండి. ఆ తర్కం ఏమిటో మనం ఎప్పుడైనా వివరంగా చూద్దాం. ఇప్పుడు పాఠంలో భాగంగా ఉదాహరణకి శ్రోత్రస్య దిగ్దేవత అన్నప్పుడు శబ్దం ఎక్కడి నుంచి రావాలి అంటే అక్కడి నుంచో ఎక్కడి నుంచో రావాలి. మీ చెవులకి శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? మీ చుట్టుపక్కల నుంచో వస్తుంది. కాబట్టి దానికి దిక్కే దేవత ఉండాలి. అలాగే త్వచో వాయు, స్పర్శ మీకు ఎలా తెలుస్తుంది? వాయువు ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత చక్షుష సూర్య, ఇక్కడ సూర్యుడంటే సూర్యుడు కాదు, సూర్యుడుగా ఉండడానికి ఏ ఈశ్వరుడైతే కారణమో ఆ ఈశ్వరుడు సూర్యుడిలోంచి చెప్పబడినప్పుడు సూర్యదేవత అని అన్నారు. ఇది సింపుల్ లాజిక్గా చూసినా సరే, సూర్యుడు లేకపోతే మీకు కన్ను ఉండి మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? అది నిజమో కాదో పక్కన పెట్టండి. ప్రకాశం లేనిదే మీకు కళ్ళు ఉండి మాత్రం ఏం ప్రయోజనం? కాబట్టి సూర్యదేవత చక్షువులకు అధిదేవత. ఆ తర్వాత రసనాయ వరుణ, నాలుకకు వరుణుడు. నోరు ఎండిపోయిన తర్వాత కొంచెం చక్కెర మీ నోట్లో వేసుకోండి, ఏమీ తెలియదు. చక్కెర వేసినా కూడా కొంచెం నీరు చేరాలి,
లాలాజలం అన్నది కూడా జలమే కదా. అలాగే మీకు ఇష్టమైనది ఏదైనా చూసినప్పుడు నోరు ఊరుతుంది అంటే ఏమవుతోంది? జలమే కదా వస్తోంది. ఆ విధంగా నాలుకకు అధిదేవత ఎవరు అంటే వరుణుడు. ఎవరైతే జలాలకు వర్షాలకు అధిదేవతో ఆయనే నాలుకకు కూడా అధిదేవత. ఘ్రాణస్య అశ్వినౌ. అశ్వినౌ అంటే అశ్వినీ కుమారులు. వాళ్ళు ఎవరో తర్వాత చెప్తారు. ఇక్కడ ముక్కు రంధ్రాల్లో 2 పనులు జరుగుతూ ఉంటాయి. అదంతా తర్వాత వస్తుంది, అప్పుడు చూద్దాం. ఆ విధంగా ఒక్కొక్క జ్ఞానేంద్రియానికి ఒక్కొక్క అధిదేవత. ఇది జ్ఞానేంద్రియ దేవత. వీళ్ళు జ్ఞానేంద్రియ దేవతలు. ఇక్కడ ఉండేటువంటి శాసనం దాన్నే ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకే గవర్నమెంట్లో రైల్వే మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణ శాఖ, పౌర విమాన శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ ఇన్ని ఉన్నాయండి? ఉన్నది ఒకటే. రక్షణ కోణంలోంచి చూసినప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ, గృహ కోణంలోంచి చూసినప్పుడు గృహ మంత్రిత్వ శాఖ. అక్కడ ఉన్నది ఒక్కడే. అతనే పని చేయిస్తూ ఉంటాడు. వాళ్ళ మనుషులను పెట్టి పని చేయిస్తూ ఉంటాడు. ఉన్నదంతా ఒకటే, కానీ అనేక కోణాలలో ఆ విధంగా పనిచేస్తూ ఉంటాయి. ఆ విధంగానే ఆ పరమ శాసనమే ఈ కోణాలలో దేవతలుగా చెప్పబడ్డారు. ఏ దేవత ఏం చేయాలి, ఏ దేవతను పూజిస్తే ఏం లభిస్తుంది, అందులోకి వెళితే ఇదంతా మళ్ళీ సంసారంలో భాగం. మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టు అవుతుంది. అన్నింటినీ తీసేసి ఇక్కడికి వచ్చాం కదా, ఏదో మనకి పరిచయం అవ్వాలి కాబట్టి వాటిని చూడడం. కాబట్టి వీరు దేవతలు. ఇది అయిన తర్వాత వాటి యొక్క విషయాలు, కన్నుకి ఆబ్జెక్ట్ ఏమిటి? చూడడం. ఆ విధంగా శ్రోత్రస్య విషయః శబ్దగ్రహణం, త్వచో విషయః స్పర్శగ్రహణం, చక్షుయో విషయః రూపగ్రహణం, రసనాయ విషయః రసగ్రహణం, ఘ్రాణస్య విషయః గంధగ్రహణం ఇతి. ఇప్పుడు వాటి పనులు ఏమిటో చెప్తున్నారు. చెవులు ఎందుకున్నాయండి? రింగులు పెట్టుకోవడం కోసం కాదు. మగవాళ్ళైతే 1, ఆడవాళ్ళైతే 2, అలాగే రింగులు పెట్టుకోవడానికి కాదు. చెవి యొక్క ముఖ్య ఫంక్షన్ ఏమిటి? శబ్దగ్రహణం, వినడం. అలాగే త్వచో విషయ స్పర్శగ్రహణం, చర్మం యొక్క విషయము స్పర్శ తెలియజేయడం. అలాగే కంటి పని ఏమిటి? చక్షయో విషయ రూపగ్రహణం. రూపగ్రహణం అంటే ఇతరులని చూసి ఏడవడం అని కాదు. ఒకవేళ అలా జరిగితే అది మీ ప్రారంధంలో భాగం. అది ప్రేరేపిస్తే వాడి మీద వీడి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అది కాదు. చక్షయో విషయ రూపగ్రహణం, రూపాన్ని గ్రహించడం. ఆ తర్వాత రసనాయ విషయ రసగ్రహణం, నాలుక యొక్క పని ఏమిటి? రుచిని తెలియజేయడం. అలాగే ఘ్రాణస్య విషయ గంధగ్రహణము. ఘ్రాణ అంటే ముక్కు. ముక్కు యొక్క పని ఏమిటి? గంధాన్ని గ్రహించడం. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అవి ఈ పనులే కాకుండా వేరే పనులు కూడా చేస్తున్నాయి కదా అంటే, ఈ కోణంలో చూసినప్పుడు ఈ పనులు జ్ఞానేంద్రియములుగా మనం ఇక్కడ అధ్యయనం చేస్తున్నాం కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు ఈ పనులు. చెవి ఇంకో పని కూడా చేస్తూ ఉండవచ్చు, కన్ను కూడా ఇంకో పని చేస్తూ ఉండవచ్చు. కానీ జ్ఞానేంద్రియంగా చెప్పబడినప్పుడు వాటి యొక్క పనులు ఇవి. బాగుంది సార్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విషయము, అధిదేవత ఏమిటో మాకు తెలిసింది. ఇప్పుడు జ్ఞానేంద్రియాల యొక్క స్థూల పరిచయం ఏర్పడింది. మరి పంచ కర్మేంద్రియాలు అంటున్నారు కదా, వాటి కథ ఏమిటి అంటే, అక్కడ ఏమి ఉన్నాయి అన్నప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి. కాబట్టి ఇందులో మొదటి 5 జ్ఞానేంద్రియాలు, వాటి యొక్క విషయము, అధిదేవతల్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండవది ఏమిటి అంటే వాక్పాణి పాదపాయూపస్థానితి పంచకర్మేంద్రియాణి. వాక్పాణి పాద పాయు ఉపస్థ ఇది పంచకర్మేంద్రియాణి. ఇప్పుడు కర్మేంద్రియాల గురించి చెప్తున్నాం. వాక్, అక్కడ దాన్ని రసన అని అన్నారు, ఇక్కడ దాన్నే వాక్ అని అంటున్నారు. వాగేంద్రియము, అది ఇంతకుముందు రసనేంద్రియము. వాక్ అంటే మాట్లాడడం అనేటువంటి కర్మ చేయడానికి ప్రధానంగా సహకరించేది నాలుక. ఆ తర్వాత పాణి అంటే 2 చేతులు. ఆ తర్వాత పాద 2 కాళ్ళు. పాయు అంటే విసర్జనకు సహకరించేటువంటి అంగం, అది మలద్వారం. తర్వాత ఉపస్థ, ఉపస్థ అంటే జననేంద్రియం.
జననేంద్రియం కూడా విసర్జనలో పనిచేస్తుంది, కానీ జననేంద్రియంగా దాన్ని ముఖ్యంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కర్మేంద్రియాలు ఏమిటి? నాలుక, చేతులు, కాళ్ళు, మలద్వారము, జననేంద్రియము. ఈ 5 కూడా కర్మేంద్రియాలు. ఇవన్నీ కూడా పనులు చేస్తూ ఉంటాయి. ఏ ఏ పనులు చేస్తాయి అనేది చూస్తాం. ఇప్పుడు కర్మేంద్రియాలకు కూడా జ్ఞానేంద్రియాలకు ఉన్నట్టు అధిదేవతలు ఉంటారు. ఇక్కడ భగవంతుడికి చాలా తక్కువ మందితో పని చేయించుకోవడం ఇష్టం. అందుకోసమే ఒక్కోదానికి 2-3 పోర్ట్ఫోలియోలు ఇచ్చేశాడు. ఇప్పుడు రుచి చూడడానికి ఒకటి, మాట్లాడడానికి ఒకటి పెడితే మీ తలకాయ ఇంకొంచెం పెద్దది అవ్వాలి. అది ఆయనకి ఇష్టం లేదు, బాగుండదు అనిపించింది. అందుకోసం ఇప్పుడు ఏం చేయాలి? నాలుకకు ఇంకొక పని అప్పచెప్పాలి. అలాగే ముక్కుకు కూడా 2 పనులు ఉన్నాయి. శ్వాస పీల్చడం ఒకటి, వాసన గ్రహించడం. అలాగే జలుబు చేస్తే చీమిడిని బయటికి పంపించడం. కాబట్టి ఒక్కొక్క పనికి ఒక్కొక్క అంగాన్ని పెడితే ఇప్పుడు ఒక్కొక్కటి తల రూమ్ అంత తయారవుతుంది. ఇప్పుడు వాసన చూడడానికి ఒకటి, తుమ్మడానికి ఒకటి, చీదుకోవడానికి ఒకటి, శ్వాస పీల్చుకోవడానికి ఒకటి. ఇలా గనక ఉంటే మీ మొహం చుట్టూ 4-5 ముక్కులు పెట్టాలి. కాబట్టి ఆ విధంగా ఒక్కొక్క దానితో 5-6 పనులు చేయిస్తున్నాడు భగవానుడు. అందుకోసమే మీ శరీరం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విషయానికి వస్తే పురుగు శరీరాన్ని చూసినా సరే అందంగానే ఉంటుంది. పులి అందం పులిది, సింహం అందం సింహానిది. ఏ స్థాయిలో అది అందంగానే ఉంటుంది. ఎక్కడ చూసినా సరే ఎబ్బెట్టుగా అనిపించదు. ఎంతో ఆలోచించి తెలివిగా తయారు చేశారా అని అనిపిస్తుంది. ఇప్పుడు మానవ శరీరాన్ని చూసినా కూడా ఎంత అందంగా ఉంటుందో చూడండి. అందులో అంగాలు ఎలా పెట్టారు? ముక్కుని పైనే ఎందుకు పెట్టాలి, మోకాళ్ళ దగ్గర ఎందుకు పెట్టకూడదు? అప్పుడు ఆలోచించాడు, వీడు గాలి పీల్చాలి, మోకాళ్ళ దగ్గర పెడితే దుమ్ము ధూళి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఢిల్లీలో ఎక్కడ పెట్టినా ఒకటేలేండి, ఆ పొల్యూషన్ ఎంత ఉందో చెప్పలేకపోతున్నాం. కాబట్టి సాధారణంగా పైన పెడితే దుమ్ము తక్కువగా ఉంటుంది అని అక్కడ పెట్టడం జరిగింది. అలాగే పైన పెట్టిన తర్వాత కూడా ఇంకా ముక్కులో వెంట్రుకలు ఎందుకు పెట్టారు అంటే, ఆ గాలితో పాటు సూక్ష్మ కణాలు ఏమైనా ఉంటే అవి లోపలికి వెళ్లకుండా ఆపాలి. అయినా సరే వెళుతున్నాయి కదా సార్ అని అడిగితే, మీ ప్రారంధంలో అలా లోపలికి వెళ్ళి రోగం రావాలని ఉంటే ఆ రోమాలు కూడా ఆపవు. మీరు నిజంగా ఆలోచించి చూస్తే ఎంత అందంగా తయారు చేశాడో చూడండి. ఏదో ఆ విధంగా తయారైంది అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? దాని వెనకాతలో ఒక అద్భుతమైనటువంటి శాసనం గనక పని చేయకపోతే, వీడికి జుట్టు ఇలా పెట్టాలి, మీసాలు ఇలా రావాలి, కన్ను నల్లగా ఉండాలి, ఆ నల్లగా ఉన్న దాంట్లో తెల్లగా కొంచెం ఉండాలి. ఎంత ఆలోచించి పెట్టారండి. చేతులకి 5 వేళ్ళు, అవి కూడా ఒక క్రమంలో ఏ వేలు ఎంత పొడవు ఉండాలో చూడండి, అంత చక్కగా పెట్టారు. ఒకవేళ పొడుగ్గా ఇచ్చాడే అని అనుకోండి, మనం ఏమైనా దేవుణ్ణి వెళ్ళి అడుగుతామా, నాకు ఇంత పొడుగు వేలు ఎందుకు పెట్టావు అని? భగవంతుడి యొక్క తెలివితో పోలిస్తే అది మహామేధస్సు, మనది మధ్యస్థం. ఆ విధంగా మనల్ని తయారు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతిదానికి ఒక అధిదేవత అన్నది ఉన్నది. ఇందాకలా రసనాయ వరుణ అని అన్నారు, ఇప్పుడు ఇంకొక దేవత చెప్తున్నారు. అయితే ఇక్కడ నాలికను పరిపాలించడం అని కాదు, నాలిక ద్వారా జరుగుతున్నటువంటి పనులకు ఆ దేవతను చెప్పడం జరిగింది. ఒకే రూమ్లో 2 ఆఫీసర్లు కూర్చోవచ్చు కదా, ఏం ఇబ్బంది లేదు కదా. వీడి పని వీడిది, వాడి పని వాడిది. అలాగే నాలుక చేసేటువంటి పనులను ఆధారంగా చేసుకుని దేవతలు, కర్మేంద్రియ దేవతలకు ఏది అధిపతి అని అంటే, వాచో దేవతావహ్ని, హస్తయోరింద్ర, పాదయోర్విష్ణు, పాయోర్మృత్యు, ఉపస్థస్య ప్రజాపతి ఇది కర్మేంద్రియ దేవత. వాచో దేవత వహ్ని, మాట్లాడడం అనేటువంటి కర్మకు అధిదేవత ఎవరు అంటే అగ్ని. నాలుకకు అధిదేవత ఎవరు? అగ్ని. అగ్నిదేవుడు మీ భాషకు అధిష్టాన దేవత. ఇక్కడ కూడా ఎంత తర్కబద్ధంగా పెట్టారో చూడండి. నువ్వు మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండుతుంది, అందుకోసం అగ్ని అని అన్నారు అని అనుకోకండి. అలా కాదు. ఇక్కడ అగ్ని అన్నప్పుడు హీట్ కాదు, లైట్. లైట్ రివీల్స్. అలాగే యువర్ వర్డ్స్, భాష కూడా వ్యక్తపరుస్తుంది. వ్యక్తపరచకపోతే ఇక భాషతో పనేమిటి? ఎలా అయితే లైట్ వస్తువుల్ని తెలియపరుస్తోందో, భాష కూడా విషయాన్ని తెలియపరుస్తుంది. అందుకోసమే దానికి అధిదేవత అగ్ని అని అన్నారు. ఆ తర్వాత హస్తయోరింద్ర, చేతులకు ఇంద్రుడు అధిష్టాన దేవత. ఇంద్రుడు దేవతలందరికీ కూడా అధిపతిగా చెప్పబడ్డాడు.
అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిని సూచించడం. చేతులు పనిచేయడం ద్వారానే మానవుడు ఇంత ఉన్నతుడయ్యాడు. ఇంకా చేతులతోటి నడుస్తూనే ఉంటే ఈ స్థితికి వచ్చేవాళ్ళం కాదు. పశువులాగా అక్కడే ఉండేవాళ్ళం. కాబట్టి ఇంద్రత్వం వచ్చింది అంటే శ్రేష్టత్వం వచ్చింది. దేనివల్ల వచ్చింది? చేతుల వల్ల. చేతుల్ని ఉపయోగించడం వల్ల వచ్చింది. కాబట్టి హస్తయో ఇంద్రః పాదయోర్ విష్ణు. పాదాలకు అధిదేవత ఎవరు అన్నప్పుడు ఈ పాదాలు అంతటా తిరుగుతూ ఉంటాయి. అంతటా ఉన్నది ఆయనే కాబట్టి విష్ణు. దాని తర్వాత పాయోర్మృత్యు. మృత్యు కూడా చేసే పని అదే. వేస్ట్ అంతా తీసేస్తుంది. ఆ అంగానికి మలద్వారానికి అధిదేవత యముడు. కరెక్ట్గానే పెట్టారు. యముడి పని కూడా అదే కదండి. వేస్ట్ అంతా తీసి పారేస్తూ ఉంటాడు. అలాగే ఉపస్థస్య ప్రజాపతి. ప్రజాపతి అంటే ఎవరు? బ్రహ్మ. 4 తలలతో ఉన్నటువంటి బ్రహ్మగారు. పరబ్రహ్మ కాదు. ఆ బ్రహ్మగారు ఈ సృష్టినంతా తయారు చేస్తూ ఉంటారు కదా. కాబట్టి జననాంగానికి అధిదేవత బ్రహ్మగారు. ఎంత కరెక్ట్గా పెట్టారో చూడండి. ఇక్కడ ఇంకా లోతుగా వెళ్ళి ఆలోచించవచ్చు. అదే ఎందుకన్నారు, ఆ విధంగానే ఎందుకు చెప్పారు అని మనం ఆలోచించవచ్చు. అయితే అది మన సబ్జెక్ట్ కాదు. మనం పైన చూడడమే ఇక్కడ చేయవలసిన పని. ఇవి కర్మేంద్రియ దేవతలు. మరి వీటి యొక్క విషయాలు ఏమిటి అంటే వాచో విషయ భాషణం, పాణ్యో విషయ వస్తుగ్రహణం, పాదయోర్విషయ గమనం, పాయోర్విషయ మలత్యాగః, ఉపస్థస్య విషయ ఆనంద ఇతి. వీటికి పనులు కూడా ఉన్నాయి. వాగేంద్రియానికి ఆబ్జెక్ట్ పని ఏమిటి అంటే భాషణం, మాట్లాడడం. అది కూడా ఎలాగా? అగ్ని అధిదేవతగా మాట్లాడాలి. అంటే నువ్వు మాట్లాడేది అవతల వాడికి బోధపడాలి. ఆ మాట్లాడేదానికి అర్థం ఉంటేనే మాట్లాడాలి. నేను ఈ మధ్య ఒక మంచి కొటేషన్ చదివాను. అదేమిటి అంటే వైజ్ మెన్ స్పీక్ బికాస్ దే హ్యావ్ సంథింగ్ టు సే. వైజ్కి ఆపోజిట్ ఏమిటండి? ఫూల్స్. ఫూల్స్ స్పీక్ బికాస్ దే హ్యావ్ టు సే సంథింగ్. ఎంత మంచి కొటేషన్ చూడండి. జ్ఞాని మాట్లాడతాడు, అజ్ఞాని మాట్లాడతాడు. జ్ఞాని ఎందుకు మాట్లాడతాడు అంటే ఆయన ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి మాట్లాడతాడు. కానీ అజ్ఞాని ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటాడు. కొంతమందిని చూస్తూ ఉంటాం. బస్టాండ్కి వచ్చి ఊరు వెళ్తున్నారా అని అంటాడు. బస్టాండ్కి ఊరు వెళ్ళడానికి కాకపోతే ఇంకెందుకు వెళ్తారు చెప్పండి? అదేం ప్రశ్న? కానీ ఏదో మాట్లాడాలి అని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళని చూస్తే భగవంతుడు ఎప్పుడు తలగొక్కుంటూ ఉంటాడు. ఎందుకంటే 100కి 99% మాట్లాడే వాళ్ళలో ఆ సారం ఉండనే ఉండదు. ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. కనీసం వాడు మాట్లాడేది వాడికైనా అర్థం అవుతోందా అంటే అది లేదు. ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. కాబట్టి మాట్లాడడానికి అధిదేవతగా అగ్ని ఉన్నాడు. అందువల్ల నీకు మాట్లాడడం వస్తేనే మాట్లాడు, లేకపోతే నోరు మూసుకుని కూర్చో. ఇవన్నీ కూడా చాలా సూక్ష్మంగా తెలియజేస్తూ ఉంటాయండి. ఆ విధంగా వాచో విషయ భాషణం. ఆ తర్వాత పాణ్యోర్ విషయ వస్తుగ్రహణం. చేతుల యొక్క పని ముఖ్యంగా ఏమిటి అంటే వస్తువుల్ని గ్రహించడం, తీసుకోవడం. ఆ తర్వాత పాదయోర్ విషయ గమనం. గమనం అంటే నడవడం. ఆ తర్వాత పాయోర్ విషయ మలత్యాగ. మలత్యాగ అన్నప్పుడు మీరు గమనించినట్లయితే చర్మము మలాన్ని బయటకు వదులుతుంది, ముక్కు బయటకు తోస్తుంది. అయితే ముఖ్యంగా మల విసర్జన చేసేది మలద్వారం. ఆ పని ఇంకో చోట నుంచి కూడా జరగచ్చు. కానీ ప్రతిదానికి ఒక సెంట్రల్ ఆఫీస్ అంటూ ఉంటుంది కదా. ఊరంతా జరుగుతున్న ఆ పని అది జరిగేది సెంట్రల్ ఆఫీస్ నుంచి ఉంటుంది. ఆ విధంగా మలద్వారం నుంచి ఆ పని జరుగుతుంది. ఉపస్థస్య విషయ ఆనందం ఇతి. జననేంద్రియం యొక్క పని ఆనందం అని అన్నారు. ఇక్కడ ఆనందం అన్నప్పుడు దాన్ని పరమానందము, బ్లిస్ ఆ విధంగా తీసుకోకండి. సంభోగం జరిగినప్పుడు ఏ ఆనందం అయితే వస్తుందో ఆ ఆనందాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ విధంగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఏమిటో తెలిసాయి. వాటి యొక్క విషయాలు మనకి తెలిసాయి. వాళ్ళ యొక్క అధిదేవతలు కూడా తెలిసారు. ఇక పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి ఉంది. వాటిని కూడా తర్వాత చదువుతాం. ఇవన్నీ కలిస్తే ఏమైంది? సూక్ష్మ శరీరం అయింది. అయితే వీటన్నింటినీ తెలుసుకోవడం, వీటిని తెలుసుకోవడం కోసం కాదు, ఆత్మను తెలుసుకోవడం కోసం. అది దీని ద్వారానే తెలియబడుతుంది.
వీటిని తెలుసుకుని ఇవి కావు అని పక్కన పెట్టినప్పుడు ఆత్మ అది అని తెలుస్తుంది. కాబట్టి వీటి మీద ఒకలాంటి అవగాహన నాకు ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున్న లోతైన అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ పదాలు వస్తే నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దానికోసమే గ్రంథకర్త మనకి ఈ పదాలతోటి పరిచయాన్ని ఏర్పరుస్తున్నారు. ఆ తర్వాత పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి ఇవి కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ స్థూల శరీరం అయింది, సూక్ష్మ శరీరం అయింది, ఇక కారణ శరీరం ఒకటి ఉన్నది. కాబట్టి ఆ ప్రశ్న వెంటనే ఆయన వేస్తున్నారు. కారణ శరీరం కిం అనిర్వాచ్యానాద్యా విద్యా రూపం శరీరద్వయస్య కారణమాత్రం సత్స్వరూపాజ్ఞానం నిర్వికల్పక రూపం యదస్తి తత్కారణ శరీరం. ఈ కారణ శరీరం గురించి మనం తర్వాత తరగతుల్లో అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.